హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం కైన్మాస్టర్ ప్రో వర్షన్ లేదా ఫుల్ వర్షన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. జనరల్గా మనం కైన్మాస్టర్లో ఏదైనా వీడియో ఎడిట్ చేస్తే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు పైన వాళ్ళ వాటర్ మార్క్ మనకు కనిపిస్తుంది. అలా ఎటువంటి వాటర్ మార్క్ లేకుండా ఫుల్ లెంత్ వీడియో మనకు కావాలంటే మనం కైన్మాస్టర్ ప్రో వర్షన్ లేదా ఫుల్ వర్షన్ని పర్చేస్ చేసి ఉండాలి. ఎటువంటి పర్చేస్ చేయకుండా ఫుల్ వర్షన్ మనం ఎలా పొందాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ యాప్ మనకి ప్లేస్టోర్లో లభించదు. సో దీన్ని నేను మీకు క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది సెక్యూరా కాదా అని. ఇది ఫుల్ సెక్యూరే గైస్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ముందుగా మీరు ఏపీకేని డౌన్లోడ్ చేయండి గైస్. నేను ఈ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కిందకి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గో టు డౌన్లోడ్ పేజ్ అని ఉంటుంది గైస్. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన వర్షన్ డౌన్లోడ్ చేసుకోమంటుంది గైస్. నేనైతే సజెస్ట్ చేసేది 4.14.4 వర్షన్ గైస్. బాగా వర్క్ అవుతుంది ఇది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. డౌన్లోడింగ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి గైస్. యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మీకు. ఎలా మీద క్లిక్ చేయండి. గెట్ స్టార్టర్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ స్టోర్ ఉంది, ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది. మీరు నచ్చిన ఎక్స్పెక్టేషన్ ఇచ్చుకొని వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. చాలా మోడల్ ఏపీకేస్లో స్టోర్ పనిచేయదు గైస్, కానీ ఇక్కడ స్టోర్ కూడా పనిచేస్తుంది. ఇదిగోండి గైస్, ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. దీన్ని డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ అయిపోయింది గైస్. ఇప్పుడు ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నచ్చిన ఎక్స్పెక్టేషన్ క్లిక్ చేయండి. నేనైతే ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను గైస్. డెమో కోసం మీకు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను గైస్, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నది. దీన్ని క్లిక్ చేయండి గైస్. ఇప్పుడు ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తాను గైస్. కావాలంటే మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు, ఫాంట్ ఇచ్చుకోవచ్చు, లేదా ఇంకా ఇమేజెస్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు గైస్. బేసిక్ ఎడిటింగ్ కాబట్టి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. పైన ఈ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి గైస్. మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్డేట్ అడుగుతుంది గైస్, లేదా ఫీడ్బ్యాక్ ఇవ్వమంటుంది. అప్డేట్ అడిగినప్పుడు మీరు రిమైండ్ మీ లేటర్ మీద క్లిక్ చేయండి. ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు కూడా అలాగే క్లిక్ చేయండి. ఇది మోడర్న్ వర్షన్ కాబట్టి ఈ యాప్ని అప్డేట్ చేయకండి గైస్. ఇదిగోండి గైస్, మన ఎడిట్ చేసిన వీడియో వచ్చేసింది గైస్. ఇప్పుడు మీరు చూసింది కైన్మాస్టర్ నార్మల్ వర్షన్ గైస్. ఇప్పుడు మీరు ఏదైనా స్పెషల్గా కొంచెం క్రియేటివ్గా ఉండాలనుకుంటే నెక్స్ట్ స్పేస్ మూడ్ వర్షన్ కూడా ఉంటుంది గైస్. థీమ్ చేంజ్ అవుతుంది గైస్. దానికి దీనికి అంతే డిఫరెన్స్. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేయండి. మీరు వాడాలనుకుంటే అదైనా వాడచ్చు గైస్, లేదా ఈ థీమ్ని కూడా వాడచ్చు. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి గైస్. డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఇన్స్టాల్ చేయండి గైస్. సేమ్ ఇందాక ప్రాసెస్లోనే సేమ్ ఆప్షన్స్ గైస్. దాంట్లో ఉన్న ఆప్షన్స్ దీంట్లో కూడా ఉంటాయి. ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏమి ఉండవు, ఒక థీమ్ మాత్రం డిఫరెన్స్ వస్తుంది. ఓపెన్ మీద క్లిక్ చేయండి గైస్. చూసారు కదా, ఇందాక ఇంటర్ఫేస్కి ఇప్పుడు ఇంటర్ఫేస్కి చేంజ్ వచ్చింది. ఎలా మీద క్లిక్ చేయండి. ఇక్కడ మస్ క్యాప్స్ మీద క్లిక్ చేయండి గైస్. స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇలాగ థీమ్ చేంజ్ అవుతుంది గైస్. సేమ్ స్టోర్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అవే ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా ఎక్స్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోండి.
ఇక్కడ కూడా అంతే గైస్. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ మొత్తం అన్నీ ఒకటే గైస్, ఒక థీమ్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. చూసారు కదా గైస్, కైన్మాస్టర్ మోడ్ ఏపీకే వాటర్ మార్క్ లేకుండా వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, నేను మీకు రిప్లై ఇస్తాను. అంతవరకు బాయ్.